హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. నేను వచ్చేసాను. ఇవాళ ఏం తీసుకొచ్చానో చూపిస్తా. బట్ బిఫోర్ దాట్ మీకు నా డ్రెస్ ఎలా అనిపిస్తుంది అంటే ఇది నాకు అంత సెట్ అయినట్టు నాకు అనిపించట్లేదు. ఈ ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్సెస్ నేను ఎక్కువ అసలు వేసినట్టే లేదు. సో ఇది నాకు సెట్ అయిందా లేదా అనేది కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం ఈ డ్రెస్ నేను కొనేటప్పుడు ఏ మైండ్ సెట్తో కొన్నానో నాకైతే తెలీదు. బట్ ఎందుకంటే నేను యూజువల్గా ఇలాంటి ప్యాటర్న్స్ పిక్ చేయను. నా సెలెక్షన్ వావ్ అనేటట్టు ఉండదు, బ్యా అనేటట్టు ఉండదు. ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్. సో బాగానే ఉంటుంది. నా వరకు నా సెలెక్షన్ నాకు నచ్చుతుంది. కాకపోతే ఇదైతే నాకు అస్సలు అంటే నచ్చలేదు అని చెప్పలేను. అట్ ద సేమ్ టైం నాకైతే సెట్ అవ్వలేదు అనిపించింది. సో ఇవాళ నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేశానంటే ఒక మంచి బ్రేక్ఫాస్ట్. మా ఆఫీస్లో వాళ్ళకి నేను మంచి అన్నానంటే ఆ మంచి అనే బ్రాండ్ అంబాసిడర్ని నాకే ఇచ్చేసారు మా కలీగ్స్, అంటే లంచ్ మేట్స్. సో ఇప్పుడు నేనైతే ఏం బ్రేక్ఫాస్ట్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ బ్రేక్ఫాస్ట్కి ఫ్యాన్స్ ఉంటారంటే మీరు నమ్ముతారా? ఎస్, నేను చేసిన బ్రేక్ఫాస్ట్కి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఎవరో కాదు, నేను చూసింది అయితే మా బాబాయ్నే చూశాను. మా బాబాయ్ ఏ బ్రేక్ఫాస్ట్ అడిగినా మీకు దీనిలో టేస్ట్ తెలీదు, చాలా బాగుంటుంది అని చెప్తారు. సో ఆయన అలా చెప్తారు కాబట్టి ఈరోజు ఆయన ఫ్యాన్గా మిగిలిపోయారు ఈ బ్రేక్ఫాస్ట్కి. ఇంతకీ ఏంటో బ్రేక్ఫాస్ట్ అనే కదా మీ క్వశ్చన్. చూపిస్తాను, అంత తొందర ఎందుకు. సరే, ఇంతకీ మా బాబాయ్కి మా పిన్ని చేసే కాఫీ అంటే ఎంత ఇష్టమో తెలుసా. ఒకసారి నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడుస్తుంటే, సరే దింపేస్తాను కానీ ముందు మీ చిన్నక్క చేసే కాఫీ తాగేసి అప్పుడు వెళ్ళిపో అన్నారు. సో హీ లవ్స్ హర్ కాఫీ దాట్ మచ్. సో మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్స్ కాదబ్బా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళకి ఇచ్చే మెమరీస్ని బాగా ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ మెమరీస్ అయితే మనతో ఉండిపోతాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్టింగ్ ఐడియా ఇస్ వాట్ ఐ ఫీల్. సో రండి బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో చూపించేస్తా. తరా మిమ్మల్ని తీసుకురావాలి కదా ఫస్ట్. పట్టుకోండి, ఇదిగోండి బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి, కనిపిస్తుందా? హోప్ ఇట్స్ క్లియర్. సో లైట్ అది బాగానే ఫోకస్ చేస్తుంది అనుకుంటున్నా. యా, దట్స్ ఇట్. అండ్ మన ఇంత డిస్కషన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇదిగోండి గోధుమ రవ్వ ఉప్మా. సో ఇదైతే చాలా బాగుంటుంది. బికాజ్ యూనో ఏదైనా కారం వేసుకుని తింటే అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్డ్, సీ యూ సూన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్.